పాన్ ఇండియన్ హీరో. ప్రెసెంట్ ఇండియన్ మూవీస్ లో దీని హవానే నడుస్తుందని చెప్పాలి. చిన్న హీరో నుంచి మొదలు పెడితే పెద్ద హీరోల వరకు ఈ ట్యాగ్ కోసం యుద్ధాలు చేస్తున్నారు భయ్య. హోల్ ఇండియాలోని ఆల్ ఇండస్ట్రీ హీరోస్. నిజానికి పాన్ ఇండియా అన్న వర్డ్ ఎక్కువ వాడకంలోకి వచ్చింది మన ఎస్ఎస్ రాజమౌళి గారి బాహుబలి ఫ్రాంచైజ్ సక్సెస్ తర్వాతనే. మన టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి మూవీ సక్సెస్ తో ప్రభాస్ మొట్టమొదటి పాన్ ఇండియన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా హీరో అంటే అర్థం ఇండియాలోని మెజారిటీ ఆఫ్ స్టేట్స్ నుంచి ఫ్యాన్స్ కలిగి ఉండటం. ప్రభాస్ కంటే ముందు ఇంత పాపులారిటీ ఏ సీనియర్ హీరోకి లేదా అంటే ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ స్టేట్స్ లో కాకుండా వాళ్ళ ప్రాంతాలకే వారు పరిమితం అయ్యేవారు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. సౌత్ లో వీళ్ళని మించిన స్టార్స్ ఉండేది కాదు. బట్ నార్త్ విషయానికి వస్తే పెద్దగా క్రౌడ్ పుల్లింగ్ చేసేవాళ్ళు కాదని చెప్పొచ్చు. అండ్ అటు నార్త్ హీరోల విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళంతా కూడా నార్త్ స్టేట్స్ అన్నిటిని తమ గుప్పిట్లోనే పెట్టుకున్నా సరే సౌత్ విషయానికి వస్తే 0% మార్కెట్ అని చెప్పాలి. బట్ ఇక్కడ ప్రభాస్ విషయానికి వస్తే ఒక్క బాహుబలి మూవీతో సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా హోల్ ఇండియాకి దగ్గరయ్యి మొట్టమొదటి పాన్ ఇండియన్ హీరోగా నిలిచాడు. అండ్ ఆ తర్వాత ఎంతో మంది హీరోలు ఈ ట్యాగ్ కోసం ట్రై చేశారు. బట్ అంత సింపుల్ గా దక్కలేదనే చెప్పాలి. బట్ అగైన్ ఈ పాన్ ఇండియన్ హీరో అన్న ట్యాగ్ కన్నడ ఇండస్ట్రీకి చెందిన యష్ కి దక్కింది విత్ ద మూవీ KGF Chapter 1. 100 కోట్లు కలెక్ట్ చేయడమే కష్టం అనుకునే ఈ శాండల్వుడ్ కి 1000 కోట్లు తెచ్చిపెట్టాడు యష్ పాన్ ఇండియన్ స్టార్ అన్న ట్యాగ్ తో విత్ ద మూవీ KGF Chapter 2. KGF ఫ్రాంచైజ్ ఇచ్చిన సక్సెస్ తో సెకండ్ పాన్ ఇండియన్ స్టార్ గా ప్లస్ శాండల్వుడ్ నుంచి వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియన్ హీరోగా నిలిచాడు యష్. అండ్ అగైన్ మళ్ళీ సేమ్ అన్ని ఇండస్ట్రీ హీరోస్ పాన్ ఇండియన్ హీరో అన్న ట్యాగ్ కోసం యుద్ధాలు చేస్తుంటే ఒక్క డైరెక్టర్ మట్టికి బాహుబలి KGF ఫ్రాంచైజ్ తీసిన డైరెక్టర్స్ కి వచ్చిన రికగ్నైజేషన్ చూసి తను కూడా ఆ లిస్ట్ లో ఉండాలని అతను రాసుకున్న స్టోరీకి 2 parts అవసరం లేకపోయినా సరే ఇంప్లిమెంట్ చేసుకొని మరి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి 17 December 2021 లో రిలీజ్ చేశాడు. ఆ డైరెక్టర్ ఎవరు, ఏంటా మూవీ అని తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంతవరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వీడియోలోకి వెళ్తే అదే అల్లు అర్జున్ తో తీసిన పుష్ప మూవీ. తీసింది ఎవరో కాదు మన లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ గారు. ఏ ధైర్యంతో సుకుమార్ గారు ఈ స్టోరీని తీశారో గానీ మొదట్లో మన దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంకేముంది సుకుమార్ గారి కన్నా కళలన్నీ చెదిరిపోయాయి అనుకున్నారట. బట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా నార్త్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది పుష్ప మూవీ. అండ్ ఆ తర్వాత సెకండ్ వీక్ నుండి సౌత్ లో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. నిజానికి బాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ లో పెట్టుకుని తీశాడు పుష్ప మూవీని సుకుమార్ గారు. అనుకున్నట్టుగానే నార్త్ ఆడియన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చిందని చెప్పాలి. డైరెక్టర్ సుకుమార్ గారి రికగ్నిషన్ పక్కన పెడితే అల్లు అర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగింది నార్త్ లో. ఇంకేముంది అల్లు అర్జున్ కెరీర్ అంతా కూడా బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్ప అనే రేంజ్ లో మారిపోయింది. నార్త్ ఆడియన్స్ లిటరలీ అల్లు అర్జున్ ని ఓన్ చేసుకున్నారనే చెప్పాలి ఈ మూవీ తర్వాత. ఇండియన్ వైడ్ పుష్ప మూవీ ఇచ్చిన హైతో థర్డ్ పాన్ ఇండియన్ స్టార్ గా ప్లస్ టాలీవుడ్ నుంచి వచ్చిన రెండవ పాన్ ఇండియన్ హీరోగా నిలిచాడు అల్లు అర్జున్. అండ్ ఆ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ రేస్ లో చాలా పెద్ద పెద్ద హీరోలనే ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్ కి సడన్ సర్ప్రైజ్ లా అగైన్ టాలీవుడ్ లోని ఒక చిన్న హీరో టైర్ 3 హీరో అయిన నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియన్ స్టార్ గా హోల్ ఇండియాకి పరిచయం అయ్యాడు విత్ ద మూవీ కార్తికేయ 2. నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అని చెప్తే ఇప్పటికీ నమ్మేలా ఉండదు. బట్ ఇట్స్ ప్రూవ్డ్ విత్ ద మూవీ కార్తికేయ 2. మూవీ ఒక రేంజ్ లో ఉంటుంది. నార్త్ ఆడియన్స్ అందరినీ కూడా మడతపెట్టేసిందని చెప్పాలి మూవీ. నిఖిల్ పాన్ ఇండియన్ హీరోగా మారక ముందు ఈ ట్యాగ్ కోసం టైర్ 1 హీరోలు మాత్రమే ట్రై చేసేది. బట్ ఎప్పుడైతే టైర్ 3 హీరో అయిన నిఖిల్ కూడా పాన్ ఇండియన్ హీరో అయ్యాడో ఆ తర్వాత నుంచి చిన్న హీరోల సైతం ఈ ట్యాగ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ నిఖిల్ తర్వాత ఇప్పటి వరకు ఏ చిన్న హీరో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదగలేదని చెప్పాలి. దసరా మూవీతో నాని గారు ట్రై చేసినా గానీ వర్కౌట్ కాలేదు. వీడియోలో చెప్పిన మూవీస్ కి ఎలాగైతే పార్ట్ 2 ఉందో ఈ వీడియో కూడా పార్ట్ 2 వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అందులో నిఖిల్ తర్వాత ఏ హీరోలు పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగారు ప్లస్ ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చారు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఆ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ కొట్టండి.